ఓ నీ రూమా? నా రూమ్ అనుకుని వచ్చా. అచ్చా, నీ రూమ్ అనుకుని వచ్చావా? నీ యాక్టింగ్ నా దగ్గర కాదు, మా నాన్న దగ్గర చేయి. ఏదో బాధలో ఉండుంటా కదా, ఓదార్దామని వచ్చాను. అయితే సరే రారా, ఓదార్చు చూద్దాం రా. నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, నువ్వే ఓదార్చు. ఓరి మొద్దు, ఓదార్చడమే రాదు. ఎలా ప్రేమించావ్రా పిచ్చోడా? ఎంత హాయిగా ఉందో. నీ హాయ్ సంగతి తర్వాత, ప్రస్తుతానికి బాయ్ బాయ్. ప్లీజ్ అఖిల, బాగుంది, ఇంకోసారి అరెక్ట్ చేసుకో ప్లీజ్. ఛీ పోరా, నాకు సిగ్గేస్తుంది. సీరియస్ అఖిల్ చేయలేదు. కోలించుకుంటే ఎంత బాగుందో. హారతి తీసుకో. అందరికీ హారతి ఇచ్చేస్తాను. వెళ్ళు. అక్కినేని గారు, రేపు మీరందరూ వచ్చి అల్లుణ్ణి నా కూతుర్ని చూసి మీరెంత ముచ్చటపడతారో మీకంటే ముందు మీ సాంగ్ లో ఊహించుకొని నేనింకా ముచ్చటపడతా. హలో అన్నయ్య గారు, వచ్చేస్తున్నారా? ఓకే. పెళ్లి ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి కదా? ఏర్పాట్లా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అన్నపూర్ణలోనే చేద్దాం అనుకున్నాం, కానీ అల్లుడు మీ ఇంటి దగ్గరే చేసుకుంటానని పట్టాడు. ఏర్పాట్లు అవి బాగానే చేసుంటారు. ఏదో మీ అంత కాకపోయినా మా స్థాయికి తగ్గట్టు మేము చేసుకున్నాంలేండి. నేను వస్తున్నానని తెలిసి అభిమానులందరూ బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్లతో కాసేపు మాట్లాడొచ్చేస్తాను. పెళ్లి టైంకి చేరుకోలేనేమో అనిపిస్తుంది. మీరు రాకపోతే అల్లుడు గారు బాధపడతారేమో. మీరే ఏదో విధంగా మేనేజ్ చేయండి. అలా అంటారా? అయితే సరే. నాకు లేట్ అవుతుందన్న విషయం అల్లుడికి తెలియనివ్వకండి. అలాగే, మంచిది. అల్లుడు బాధపడకుండా అదే పర్లేదు, బాధపడకుండా నేను చూసుకుంటానని మాటిస్తున్నాను కదా, మేనేజ్ చేస్తాను, మీరేం వర్రీ కాకండి. అల్లుడు ఇబ్బంది పెడతాడేమో, జాగ్రత్తగా చూసుకోండి. అలాంటిదేం కాకుండా నేను చూసుకుంటాలేండి. బావగారు ఫ్యామిలీ అంతా చాలా ఫీల్ అవుతారని నాకు టెన్షన్ గా ఉంది. లేదు, దాని గురించి నాకు వదిలేయండి, నేనున్నాను కదా. మన ఇద్దరికి ఒకే రూమ్ లో భోజనం ఏర్పాటు చేయండి బ్రదర్. నేను ఏర్పాటు చేస్తాను. బావగారికి ఏమాత్రం అనుమానం రాకుండా ఇలా బిజీగా తిరుగుతూ మేనేజ్ చెయ్యాలి. నమస్కారం అమ్మా. నమస్కారం. తలుచుకోగానే ఏడు బాబు గారు అంత కంగారుగా తిరుగుతున్నారు. ఏడు బాబు గారు కంగారంటారేంటి? అసలు ముహూర్తానికి టైం అవుతున్నా నాగార్జున గారు ఇంకా రాలేదు. ములక్కలా ఉండేవాడు ముద్ద పప్పులా పడిపోయాడు. దయచేసి నా మాట వినండి, అక్కడ ముహూర్తానికి టైం అయిపోతుంది. మీ అబ్బాయికి ఏదో ఒకటి చెప్పి ముందు తాళి కట్టించండి, ఆయన ఎలాగైనా వస్తారు. వస్తాడని నమ్మకం? వస్తారండి. ఏంటా నమ్మకం? నాకు నమ్మకం ఉంది బావగారు. కట్నం అడిగేస్తానండి కొంపతీసి. గుడ్ నమ్మకం. ఓకే, ఐ విల్ మేనేజ్. వెళ్ళిపోండి. భగవాన్, ఎదైన గేదెనకాల ఢిల్లీ దున్నపోతు పడ్డట్టు నాయనకాల పడ్డాడేంటి? అవునా? నిజమా? మావి రావట్లేదా? నాకు ఈ పెళ్ళొద్దు. అయ్యో, మావి వస్తేనే కానీ నేను తారగట్ను. చిన్నప్పటి నుంచి ఇంతే. మావి నా కోసం ఏమీ చేయలేదు, కనీసం నా పెళ్ళికి కూడా రాలేరా? బాబు, మీరు మాట్లాడకండి, నాతో ఆగ్రహండి. ఓవర్ యాక్షన్ వద్దు, ఇక చాలా. మీరు మరీ మొహమాట పెట్టేస్తున్నారు కాబట్టి మావి గారు ఫోటో తీసుకొస్తేనే నేను తాళి కడతాను, లేకపోతే కట్టను. ఐ విల్ మేనేజ్. బావగారు, మీరు వెంటనే అర్జెంట్ గా నాగార్జున గారి ఫోటో వితౌట్ హారతి మండపం అంటుకుంటే మెస్ అయిపోతాం, తెప్పించండి. అలాగే బావగారు. నాగార్జున గారి ఫోటో పట్టుకొని నడిచొస్తున్న నల్లకొండ. ఏమే, చిన్న మావయ్య వస్తా అన్నారు, వచ్చారేమో చూసిరాపో.
అత్తయ్య శుభగే సంజీవ సరదాం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. గురువులు లేచి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. మావి గారు పెళ్ళికి మీరు రాకపోయినా మీ కట్అవుట్ వచ్చింది అంతా మీదే. నాన్న అక్కినేని నాగేశ్వరరావు గారు, అన్నపూర్ణ గారు, అక్కినేని నాగార్జున అమల గారు, అక్కినేని నాగ చైతన్య సమంత గారు లాగా హ్యాపీగా జీవించండి. హ్యాపీ. నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. దీర్ఘాయుష్మాన్ భవ. సరస్వతి, ఇదిగోండే గారు. అల్లుడు గారు, హనీమూన్ కి మీరిద్దరూ కలిసి మొత్తం అన్ని ప్రదేశాలు తిరిగి హ్యాపీగా రండి. మావి గారు కూడా సేమ్ నాగమాయ గారు లాగానే చూసుకుంటున్నారు. మావి గారు ఆ, రేయ్ ఈడి పెళ్లి ఎలాగైనా ఆపాలరా. పదండ్రా. మావి గారు అల్లుడు గారు, మీరు ఆగండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అదే ఆయన ఫైట్ చేసుకుంటాడు, మనం అనుమూన్ చేసుకుంటాం. నడు.